పెళ్లిళ్ళ మార్కెట్ ద్వారా ఆర్థిక వ్యవస్థకి లింక్ ఉంది. ఎందుకంటే ఇది 10 లక్షల కోట్ల మార్కెట్కి రీచ్ అయింది. ఈ మ్యారేజెస్ మనం చూసామంటే పౌరోహిత్యం దగ్గర నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్, జ్యువెలరీ అంటే ఎన్నో వ్యాపారాలు దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. క్యాటరింగ్, హాస్పిటాలిటీ చాలా వ్యాపారాలు దీని నుంచి ఇలా రెప్పల్ ఎఫెక్ట్ లాగా ఓదాన్ని చూడడానికి ఎంతో మంది లింక్ ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవస్థకి 10 లక్షల కోట్ల మార్కెట్ ఎంత ఉపయోగపడుతుందో ఆలోచించామంటే ఇది పూర్తిగా మనం చెప్పలేము. ఎందుకంటే ఇది స్వల్పకాలిక మార్కెట్కి సంబంధించింది మాత్రమే. మ్యారేజ్ మార్కెట్ అనేది సీజనల్ బిజినెస్, అంతేగాని మన లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్ని దీంతో పూర్తి స్థాయిలో ముడిపెట్టడానికి అంత ఆధారాలు మనకు లేవు. అదేవిధంగా ఫారిన్ కంపెనీస్ కూడా దీంట్లో ఎంటర్ అవుతున్నాయి. ఫారిన్ ట్రేడ్ కూడా పనికొస్తుందని చెప్తున్నారు. అయితే ఇవన్నీ కూడా దీర్ఘకాలంగా మనం చూస్తే కొంతవరకు ఉపయోగపడవచ్చు, కానీ స్వల్పకాలికంగా వచ్చే వ్యాపారాలు తప్ప దీర్ఘకాలిక లక్ష్యాలకి, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి ఈ పెళ్లిళ్ళ మార్కెట్ పూర్తిగా దోహదపడుతుందని చెప్పడానికి కూడా మనకు ఆధారాలు సరిగా లేవు. ఇక్కడ మనం థింక్ చేస్తేనంటే ఆర్థిక శాస్త్రంలో ఒక భావన ఉంది, కాన్స్పిక్యూయస్ ఎక్స్పెండిచర్ అంటే ఆడంబర వ్యయం. ఈ ఆర్థిక శాస్త్రంలో కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే కొంతమంది ఉద్దేశపూర్వకంగా అవసరం లేకున్నా కూడా తన యొక్క స్టేటస్ సింబల్ కోసము, డిస్ప్లే ఆఫ్ వెల్త్ కోసం ఏం చేస్తారంటే ఎక్కువ ఖర్చు పెడతారన్నమాట. దీని ద్వారా వచ్చే అనర్థాలు ఏంటంటే ఒక్కొక్కసారి కుటుంబాలు తన స్తోమతకు మించి అప్పులు చేసి పెళ్లి చేయడం ద్వారా ఎప్పుడన్నా కూడా వాళ్ళకి ఏదన్నా కూడా ఒక డిస్టర్బెన్స్ ఏర్పడినా లేదా ఇంకేదైనా సమస్య వచ్చినా కూడా ఆ కుటుంబాన్ని మళ్ళీ తిరిగి పూర్వస్థితికి రావాలంటే చాలా కష్టం. కాబట్టి మనకి ఉన్న దాంట్లోనే ఆడంబర వ్యయం పోకుండా అవసరం మేరకే ఖర్చు చేసి పెళ్లిళ్ళు చేస్తే చాలా బాగుంటుంది.